ఈ కథనంలోని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరు డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ బీభత్సానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఆ టిప్పర్. ఈ ఘటనా ప్రదేశంలోని స్పాట్లోని 20 మంది మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. జేసీబీ అక్కడికి చేరుకుంది. అక్కడ కంకర ఒక్కసారిగా ఆ టిప్పర్ లారీలో ఉన్న కంకర ఒక్కసారిగా బస్ మీద పడిపోయింది. ఆ టిప్పర్ లారీ పడిపోయింది. దాంతోపాటు ఆ టిప్పర్ లారీను కంకర కూడా బస్ మీద పడిపోవడంతో, ప్రయాణికుల మీద పడిపోవడంతో ఒక పక్క గాయాలయ్యాయి, మరో పక్క కంకర వాళ్ళని కప్పేస్తుంది. దీంతో ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేని వాళ్ళు ఆ కంకరలోని కూరుకుపోయారు. దీంతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగం కంట్రోల్ కాకపోవడంతో ఆర్టీసీ బస్సుపైకి దూసుకు వెళ్ళింది, బోల్తా పడింది ఆ టిప్పర్. కంకరలో కూరుకుపోయారు ప్రయాణికులు. గాయాల పాలైన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించడం జరుగుతోంది. మీర్జాపూర్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆయన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తెల్లవారుజామున ఇంటికి చేరుకుని తమ ఇళ్లకు చేరుకుంటారు మరి కాసేపట్లో అన్నగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో ఆ జేసీబీ సాయంతో బస్సుని అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన సందర్భం. కంకర చూస్తే అర్థమవుతుంది, ఆ ప్రమాద తీవ్రత అర్థం పడుతోంది. ఆ బస్సుని తొలగిస్తున్న సందర్భం అక్కడి నుంచి పూర్తిగా సగ భాగం పూర్తిగా ముక్కలైపోయింది. ఎక్కడ నామరూపాలు లేవని చెప్పుకోవాలి ఆర్టీసీ బస్సుకు సంబంధించి. ఘటనా ప్రదేశంలో ఈ ఘటనలు ఇప్పటికీ 20 మంది మృతి చెందారంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది గంటలు ఇంటికి చేరుకుంటాం. అందున ఈరోజు కార్తీక సోమవారం. ఇంటికి వెళ్ళి ఆ పరమేశ్వరుని పూజించుకుందామని చెప్పి కొంతమంది, మరి కాసేపట్లోని గమ్యం చేరుకుంటా ఉంటూ ఇంకొంతమంది ఇలా అనుకుంటున్న క్రమంలోనే పరమేశ్వర ఏమిటయ్యా ఈ ఘోరం అంటూ అక్కడ మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ విజువల్ చూస్తే అక్కడంతా కూడా విషాద ఛాయలను అమ్ముకున్న పరిస్థితి. మా ప్రతినిధి శిల్ప అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ 20 మంది మరణించినట్టు అధికారికంగా చెప్పారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బస్సు పూర్తి స్థాయిలో అటు టిప్పర్లోకి చొచ్చుకుపోవడం వల్ల ప్రమాద తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నది. చాలా మంది ఆ సీట్లలో కావచ్చు, ఇంకోవైపు ఆ కంకర అనేది వచ్చి లోపల ఉన్నటువంటి ప్రయాణికులతో పడడంతో తీవ్ర గాయాలైన వారందరినీ కూడా ప్రస్తుతం నాణ్యమైన వైద్యం కోసం ఒకవైపు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే దీనిపైన అటు సీఎం రేవంత్ రెడ్డి దిగ్బంధం వ్యక్తం చేశారు. అందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలంటూ ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కూడా ప్రకటించారు. ఇంకోవైపు కలెక్టర్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మొత్తం మీద ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు ఆర్టీసీ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఆల్రెడీ నిన్న డ్యూటీ చేశారు. నిన్న డ్యూటీ చేశాక వాళ్ళకి ఈ రోజు ఆఫ్ ఉండాలి, కానీ అటు ఒత్తిడి మేరకు ఈ డ్రైవింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు మొత్తం కూడా ఆర్టీసీ బస్ అనేది లీజుకి ఇచ్చారు. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ప్రస్తుతం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. హుటాహుట్ నీటు ఆర్టీసీ అధికారులందరూ కూడా స్పాట్ కి చేరుకుంటున్నారు. వాళ్ళు చేరుకున్న అనంతరం అది ఒకవైపు ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రైవేట్ పనులు వ్యక్తుల చేతిలో ఉందా లేకుంటే ఆర్టీసీ వ్యక్తుల చేతిలో ఉన్నది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్షతగాత్రులను కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఇంకోవైపు దాదాపు 20 మంది మరణించారు. వాళ్ళ మృతదేహాలు ప్రస్తుతం వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఒకవైపు అక్కడ ఉన్న సీఏ దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఆయనపై కూడా ఒకవైపు కాళ్ళపైకి జేసీబీ రావడంతో ఆయన కూడా తీవ్రమైనటువంటి గాయాలైన వెంటనే అటు సీఏని కూడా హాస్పిటల్కు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సో తెల్లవారుజామున ఈ విధంగా
ఘటన కావడంతో వారందరూ కూడా ఒకవైపు మరి కాసేపట్లో డెస్టినేషన్ కి రీచ్ అవుతారు. కానీ అనుకోని విధంగా ఈ విధంగా మృత్యు అనేది వ్యక్తపడింది. ఇంకోవైపు టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ టు వికారాబాద్ హైవే అనేది ఎక్కువగా వన్ వేనే ఉంటుంది. నేషనల్ హైవే అయినప్పటికీ వన్ వే మాత్రమే ఉంటుంది. దీంతో ఎక్కువగా నిత్యం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి రూట్, కానీ దాదాపు స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జేసీబీల సహాయంతో అటు ఎవరైతే ఇసుకపోయినటువంటి క్షతగాత్రులను వాళ్ళు మాత్రం వెతుకు తీస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా నగరవాసులు ఉట్టిపడే విధంగా ఈ ఘటన చేసింది. ఇప్పటికే అటు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన ఇప్పటికే అటు ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, ఇంకోవైపు టిప్పర్ డ్రైవర్ కావచ్చు మృతి చెందారు. ప్రయాణికులు దాదాపు 20 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా సహాయక చర్యలు అనేవి పూర్తి కాలేదు. ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు. చాలా మంది అటు వేగంగా దూసుకురావడంతో గాయాలు తీవ్రంగా బలంగా ఢీకొట్టడంతో ఎక్కడికక్కడ మరణించారు. ఇంకోవైపు అది మొత్తం కూడా కంకరకు సంబంధించినటువంటి లోడ్ కావడంతో ఆ కంకర మొత్తం వెళ్లి ఇటు ప్రయాణికులపై పడడంతో పెద్ద ఎత్తున ప్రమాదం అనేది సంభవించింది. మొత్తం మీద ఒకవైపు సహాయక చర్యలు ప్రస్తుతం, ఒకవైపు జేసీబీల సహాయక చర్యలు మాత్రం ప్రస్తుతం నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇటు వికారాబాద్ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ కూడా పూర్తిగా ఆపేసి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఇంకా అధికారికంగా ఎంతమంది మృతులు అనేది కూడా ప్రస్తుతం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శిల్ప, ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ కూడా భారీగా నెలకొంది. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న క్రమంలో ఆ టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ ఆ మృతదేహం అందులోనే ఇరుక్కుపోయింది, ఆయన పార్థివ దేహం లారీలోనే ఇరుక్కుపోయిందంటూ కూడా సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి పార్థివ దేహాన్ని బయటికి తీస్తున్న పరిస్థితి ఉందా, ఇంకా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ టిప్పర్ లారీ, దాంతోపాటు కంకర ఉంది, ఆర్టీసీ బస్ అన్నీ ఒక్కసారిగా ఇలా నుజ్జు అయిపోయిన పరిస్థితి ఉంది అక్కడ. ఆపరేషన్ కి ఇంకా దాదాపు 1 అవర్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు పూర్తి స్థాయిలో ఆ బస్ అనేది ముందున్నటువంటి భాగం పూర్తి స్థాయిలో నుజ్జు అయింది. అదేవిధంగా ఏదైతే టిప్పర్ సంబంధించినటువంటి వెహికల్ ఉంటుందో అది పూర్తి స్థాయిలో కావడంతో వాటిని వెలికి తీయడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడికక్కడ మొత్తం చాలా మంది కూడా చాలా అంతరాయం ఏర్పడుతున్నారు. దీంట్లో కొంచెం టైం ఏదైతే టిప్పర్ డ్రైవర్ ఉంటారో ఆయన అందులోనే ఇరుక్కుపోయినట్టు తెలుస్తుంది. సో ఆయనని తీసే చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి, కానీ సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకోవైపు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యాక్సిడెంట్ లో అటు వికారాబాద్ టు హైదరాబాద్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. దీంతో ఒకవైపు ఆల్టర్నేటివ్ గా వేరే వేసులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడానికి కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంతటి స్థాయిలో ఆర్టీసీ బస్ అనేది ఇంతటి స్థాయిలో ప్రమాదం అనేది జరగలేదు. ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా ఆ ట్రిప్పర్ వెహికల్ అనేది జనరల్ గా 8 గంటల వరకు ట్రిప్పర్ వెహికల్స్ అలో ఉంటది. సో ఈ సందర్భంలో వాళ్ళు స్పీడ్ లిమిట్స్ అనేవి మెయింటైన్ చేయాలి. దట్టు ఇది చాలా వరకు కూడా డేంజరస్ గా రోడ్ ఉంటది. కానీ అత్యంత స్పీడ్ తో అత్యంత బలంగా ఒకవైపు నిద్రమత్తు కావచ్చు, ఇంకోవైపు చాలా స్పీడ్ గా స్పీడ్ కంట్రోల్ చేయకుండా దట్టు ఒకవైపు ఏదైతే రాంగ్ రూట్ లో వచ్చి అత్యంత దారుణంగా ఇటు బస్సుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే మొత్తం బస్సుకు ఉన్నటువంటి ముందు భాగం మొత్తం కూడా అందులోకి చొచ్చుకెళ్లడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. దీనికి ప్రస్తుతం ఎవరైతే ఆ క్షతగాత్రులో వాళ్ళని వెలికి తీస్తున్నారు. దాదాపు 3 నుండి 4 జేసీబీలు ఇక్కడ చేరుకొని ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఒకరొకరితో చేరుకొని సమీక్షిస్తున్నారు. దీనికల్లా ఇప్పటికే డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని